రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ యాకూబ్. ఇక మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ మొదలైంది. హైదరాబాద్ వైపు వస్తున్న వాహనాలతో టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఇక దీంతో అధికారులు 9 టోల్ బూత్లను ఓపెన్ చేశారు. రేపటి వరకు వాహనాల రద్దీ కొనసాగనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం 4 నుంచి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ కిరణ్, పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పండుగ వాతావరణం అయితే నెలకొంది. మొత్తానికి సంక్రాంతి పండుగ ముగియడంతో తిరిగి హైదరాబాద్కి అయితే రిటర్న్ అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? సంక్రాంతి పండుగ ముంచుకొని తిరుగు ప్రయాణమైనటువంటి వాహనాలతో ఇటు హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ ఇప్పుడిప్పుడే మొదలవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో ఇటు తెలంగాణ నుంచి ఏపీ వైపు వాహనాలు వెళ్ళినట్టుగా కూడా అధికారులు లెక్కల్లో తేలిందని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాకు సంబంధించిన పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. ఈసారి ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లేటువంటి భారీ వాహనాలు, లారీలన్నీ కూడా ఇటు కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, కొండమల్లేపల్లి, మాల్ మీదుగా కూడా హైదరాబాద్ కు తరలించేటువంటి ఏర్పాట్ల అయితే ట్రాఫిక్ డైవర్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు నల్గొండ నుంచి ఇటు హైదరాబాద్ వెళ్లే వాహనాలు నార్కట్పల్లి అద్దంకి హైవే గుండా కాకుండా ఇటు మునుగోడు, నారాయణపురం, చోటుపల్లి మీదుగా కూడా మళ్లించేటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. అటు గుంటూరు నుంచి వెళ్లేటువంటి వాహనాలు మిర్యాలు కూడా కొండమల్లేపల్లి, అటు నుంచి మాల్ మీదుగా కూడా ఇటు హైదరాబాద్ వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చిట్యాల కావచ్చు, చౌటుపల్లి అక్కడ కూడా ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఇరుకు రోడ్ల గుండా కూడా వాహనాలు వెళ్లేటువంటి నేపథ్యంలో ఇటు భువనగిరి మీదుగా ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం భువనగిరి మీదుగా కూడా వాహనాలను తరలించేందుకు కూడా ఇటు ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఈ రోజు, రేపు, ఎల్లుండి ఇదే రద్దీ కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో హైవేపై పోలీసులు భారీ భద్రత నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ప్రతి వాహనదారుడు సులభంగా, సురక్షితంగా గమ్యం చేర్చేందుకు కూడా ఇటు పోలీసు యంత్రాంగం సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడిప్పుడే వాహనాల రద్దీ అయితే పెరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా టోల్ ప్లాజా సిబ్బంది, అదేవిధంగా పోలీసులు అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిరణ్.